యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో యెహోషువని దేవుడు నాయకుడిగా నియమించడాన్ని మనం చూడొచ్చు. యెహోషువ ఒక దినంలో ఆయన నాయకుడు అయిపోలేదు, కానీ యెహోషువ ప్రతి చిన్న స్థలం నుంచి ఆయన నిదానంగా ఎదుగుతూ, ఎదుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ ఆయన నిదానంగా అంతస్తులు ఎక్కుతూ ఇప్పుడు నాయకుని అంతస్తుకి చేరుకుంటా వచ్చాడు. ఆరంభంలో యెహోషువ మోషే యొక్క పనివాడుగా చూడొచ్చు. ఈ పనివాడుగా ఉంటున్న యెహోషువ ఇప్పుడు దేవునితో ఒక అవినాభావ సంబంధాన్ని పెంచుకుంటా వచ్చాడు. ఆ దేవదర్శన గుడారం దగ్గర వదలకుండా ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చునేవాడు. మోషే సీనాయి పర్వతం ఎప్పుడైతే ఎక్కుతా వచ్చాడో యెహోషువ కూడా తనతో పాటు సీనాయి పర్వతం ఎక్కుతా వచ్చారు. అంతేకాకుండా మోషే ఎప్పుడైతే ఈ ప్రజలను వేగిరి వారిని పంపిస్తూ వచ్చారో యెహోషువ కూడా వెళ్తా వచ్చాడు. వీటికి ఇవన్నీ యెహోషువ తన ఇంచుమించు 40 సంవత్సరాల వయసులో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు యెహోషువకి ఇంచుమించు 80 సంవత్సరాల వయసు. అంటే మోషేని దేవుడు ఏ కాలంలో పిలిచాడో బహుశా కొంచెం దగ్గరగా యెహోషువని కూడా అదే కాలంలో పిలుస్తూ వచ్చాడు. నాయకుడిగా నియమిస్తూ వచ్చాడు దేవుడు. కనుక ఇప్పుడు తన 80 సంవత్సరాల వయసులో తనకి దేవుడు నాయకత్వాన్ని ఇస్తూ ఉంటున్నాడు. తన నమ్మకత్వాన్ని చూసిన తర్వాత, తన యథార్థతను చూసిన తర్వాత, కష్టపడే స్వభావాన్ని చూసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఈ వ్యక్తిని ఈ అద్భుతమైన నాయకత్వంలోనికి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉంటున్న మాట 2వ వచనంలో అంటున్నాడు, నా సేవకుడైన మోషే చనిపోతా వచ్చాడు. అంటే ప్రభు ఇంకో మాటలో యెహోషువకు చెప్తా ఉంటున్న ఆ విషయము, మోషే చనిపోయాడు కానీ నేను మాత్రం అట్లానే ఉన్నాను, నా వాగ్దానాలు మాత్రం అట్లానే ఉన్నాయి, నా ప్రణాళికలు మాత్రం అట్లానే ఉన్నాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన యెహోషువకి తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజంగా ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకు అనంటే ఏ నాయకుడైనా ఒకరోజు చచ్చిపోవాల్సిందే. ఏ సంస్థన, ఎంత పెద్ద సంస్థను స్థాపించినా ఒక దినాన్న ఆ నాయకుడు వెళ్ళిపోవాల్సిందే. అయితే ఆ నాయకునికి ఉంటున్న ఒక కీలకమైన పని ఏంటంటే ఆ వ్యక్తి వెళ్ళిపోక మునిపే తన తర్వాత తరములో ఉంటున్న నాయకులని సిద్ధపరచగలిగి ఉండాలి. లేకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా, ఎంత ఆత్మీయమైన సంఘమైనా అది పూర్తిగా పాడైపోతుంది. ఒకవేళ మోషే అన్ని పరిచర్యలు చేసి యెహోషువని తయారు చేయకపోయి ఉంటే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేవాళ్ళు, కానీ కానాన్‌లోనికి వచ్చేవారు కాదు. ఒకవేళ యేసు ప్రభువారే అన్ని సేవలు చేసి తన 11 మంది శిష్యులని తయారు చేయకపోతే సువార్తకు కావాల్సినంతా అయిపోయేదేమో, కానీ ఆ సువార్త ప్రపంచమంతా వ్యాపించేది కాదు. పౌలు చేయాల్సిన పరిచర్య అంతా చేసినా ఒకవేళ తనతో పాటు తన కిందుంటున్న తిమోతినో, సీలనో, ఫిలోమోన్నో వీళ్ళని సిద్ధపరచకపోతే ఆ పరిచర్య కొనసాగేది కాదు. కనుక చాలా కీలకమైన పరిచర్య. మన తర్వాత జరిగే ఆ పరిచర్య కొరకై నిస్వార్థంగా మనం ఉంటుండగానే మన స్థానంలో ఇంకొకరిని నిలబెట్టగలిగి ఉండాలి. మనసారా మోషే అందరూ ప్రజలు చూచుచుండగా తన తల మీద చేతులు పెట్టి ఎట్లయితే అభిషేకిస్తూ వచ్చాడో, మనసారా ఒక నాయకుడు తను ఉంటుండగానే వెనక్కి జరిగి తన తర్వాత తరం వారిని ముందుకు పెట్టగలిగిన స్థితిలో ఉండాలి. కనుక ఒక దైవీకమైన మనసుతో నడిపించబడే నాయకుడు భవిష్యత్తు తరం తనని దాటి కూడా ఈ యొక్క పరిచర్య లేకపోతే ఈ యొక్క పని కొనసాగాలి అనే మనసుంటున్న వ్యక్తి ఖచ్చితంగా భవిష్యత్తు తరం మీద పెట్టుబడి పెడతా ఉంటాడు. కనుక ప్రభు అంటున్న మాట, మోషే, నా సేవకుడైన మోషే చనిపోతా వచ్చాడు కాబట్టి నువ్వు సిద్ధపడు యెహోషువ, ధైర్యంగా ఉండు, నువ్వు సిద్ధపడి నువ్వు యోర్దాను నదిని దాటడానికి వెళ్ళు అనే ఆ దిశని ఆయన చెబుతా ఉంటున్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, నేనున్నాను. మోషే చచ్చిపోయాడేమో, యెహోషువతో ప్రభు చెప్తా ఉంటున్నమాట, మోషే చచ్చిపోయాడేమో, అహరోన్ చచ్చిపోయాడేమో, కానీ నేను మాత్రం అట్లానే ఉన్నాను. యెహోషువ, ఒక దినాన నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఇంకా అట్లానే ఉంటాను. కనుక దేవుని యొక్క జీవముతో మన పిలుపు పెనవేసుకొని ఉండాలి. మన పని, మన మన మనం చేసే ప్రతీదీ దేవుని యొక్క జీవంతో ఎప్పుడైతే పెనవేసుకొని ఉంటామో అప్పుడు అది మనం అయిపోయిన తర్వాత కూడా నిలబడేదిగా ఉంటుంది. కనుక ఇదే మాటలు నేర్పిస్తూ ఉంటున్నాడు. నేను సజీవుడిని, నేను ఇంకా ఉన్నాను. మోషే వెళ్ళిపోయాడేమో, అయితే నువ్వు సిద్ధపడి దిశ కూడా ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఇదిగో ఈ ఈ దిక్కులో ఎరికో దాటడానికి ఇంక నువ్వు సిద్ధపడు, ఇంక సమయమైంది అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఈ ప్రజలందరినీ తీసుకొని నువ్వు వెళ్ళు, ఎందుకంటే ఈ ఈ ఈ ప్రాంతం అంతటిని నేను మీకు అప్పచెప్పబోతున్నాను అని చెప్పి ఒక చక్కటి వాగ్దానం ఇస్తాడు. నువ్వెక్కడ అడుగు పెడతావో ఆ స్థలము నేను నీకు ఇస్తాను. నేను ఎట్లయితే మోషేకి సెలవిస్తా వచ్చానో అట్లా ఆ స్థలమంతా నీకు ఇస్తాను అని చెబుతా ఉంటున్నాడు. కనుక ఈ 3 విషయాలు చాలా కీలకమైనది. ఒకటి, ప్రభు యొక్క జీవం
జ్ఞానంతో పెనవేసుకుంటా ఉంటున్నాడు. 2 దేవుడు తనకి దిశ చెప్తా ఉంటున్నాడు. ఎటువైపు పోవాలి అని చెప్తా ఉంటున్నాడు. 3 వీటిలన్నిటిలో దేవుడు తన వాగ్దానాన్ని ఇస్తా ఉంటున్నాడు. తన మాటని ఇస్తా ఉంటున్నాడు. కనుక దేవుని జీవం మీద నమ్మకము, అంతేకాకుండా దేవుని దిశ మీద నమ్మకము, దేవుని వాక్కు మీద నమ్మకం. ఆ తర్వాత దేవుడు యెహోషువ తో మోషే ఏదైతే కోరుకుంటా వచ్చాడో ఆ విషయాన్ని చక్కగా వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. యెహోషువకు ఒక విషయం బాగా తెలుసు. మోషే యొక్క జీవితాన్ని చాలా క్షుణ్ణంగా చూశాడు కాబట్టి, మోషే యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా చూసిన ఈ యెహోషువ ఒక విషయాన్ని గ్రహించాడు. ఆయన ఏం గ్రహించాడు అనంటే, మోషే కోరుకుంది ఒకటే, నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి పోను. నువ్వు నాతో రావాలి ప్రభా, నువ్వు నాతో ఉండాలి ప్రభా. ఈ మనసుతోనే మోషే కొనసాగి ముందుకు వెళ్తా ఉంటున్నాడు. కనుక ఇప్పుడు కూడా యెహోషువకి దేవుడు ఈ వాగ్దానమే ఇస్తా ఉంటున్నాడు. 5వ వచనంలో అంటున్నాడు, ఏ మనిషిని జీవితాంతం నీ ఎదుట నిలబడలేడు, మోషేకి నేను తోడై ఉన్న ప్రకారం నీకు తోడుగా ఉంటాను. మోషే, ప్రభా నేను ఎవరిని ప్రభా ఫరో దగ్గరికి వెళ్ళాను, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఇప్పుడు యెహోషువ కూడా అదే మాట చెప్తా ఉంటున్నాడు. ఇది యెహోషువ యొక్క ధీమా. యెహోషువ మోషే యొక్క జీవితంలో ఈ ధీమా ఉంటే చాలు, ప్రభు నాతో వస్తే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని సిద్ధపడతా వచ్చాడు కదా. మన జీవితాల్లో కూడా ప్రభు మనతో ఉంటే ఎంత దూరమైనా తెగించవచ్చు, ఏమన్నా చేసేయచ్చు. ఆ ధైర్యము దేవుడు యెహోషువలో నింపుతా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇది నేను వాగ్దానం చేశాను, మీ పితరులకు వాగ్దానం చేశాను. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి నియమాలు అంటే నువ్వెలా బ్రతకాలి అనే విషయాన్ని చాలా నేరుగా యెహోషువకి చెబుతా ఉంటున్నాడు. 7, 8, 9 వచనాల్లో ఆయన చూస్తూ వచ్చినట్లయితే చాలా స్పష్టంగా ప్రభు చెప్తా వచ్చాడు, నువ్వు లేఖనాల్ని చదవాలి, క్రమశిక్షణతో లేఖనాల్ని ఎప్పుడు చదువుతూనే ఉండాలి. ఇది మోషే, ఇది యెహోషువ, ఇది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ప్రతి రాజు చేయవలసిన పని. లేఖనాల్ని స్పష్టంగా చదవడం. ఎప్పుడైతే చదువుతూ ఉంటావో ఆ తర్వాత రెండోది వీటిని గుర్తు చేసుకోవాలి. అంటే ఇది నీ నోట్లో ఉండాలి, నువ్వు చెప్పేటప్పుడు ఇదే మాట్లాడాలి. నువ్వు నడిచే విధానం అందరికీ తెలవాలి. ఏంటంటే నువ్వు వాక్యమే చెబుతావో, వాక్యమే నీ దిశ అనే విషయం అర్థం కావాలి. రెండోది వాటిని నేర్చుకో. నీ మెదడులో నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. నీ రహస్య జీవితంలో వాక్యం ఉండాలి, నీ పనిచేసే జీవితంలో వాక్యం ఉండాలి, నీ విధేయత జీవితంలో కూడా వాక్యం ఉండాలి. కనుక ఈ 3 కోణాలు చాలా ప్రాముఖ్యం. ఈ 3 ఒకదాని మీద ఒకటి ఆధారపడినాయి. వాక్యం చదవకపోతే అది గుర్తుండదు, గుర్తు లేకపోతే విధేయత చూపించలేం. ఈ 3 కలిసికట్టుగా వెళ్తాయి. కనుక వాక్యాన్ని ఆధారముగా చేసుకున్న జీవితాన్ని ప్రభు ఆయనకి నేర్పిస్తూ ఉంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, నువ్వు వాక్యాన్ని పట్టుకో, వాక్యాన్ని చదువు, ఆ తర్వాత వాక్యాన్ని నేర్చుకో, వాక్యాన్ని చెప్పు, వాక్యానికి విధేయత చూపించి ఈ పని మీద నువ్వు ఉండు, మిగిలినంతా నేను చూసుకుంటాను అన్నట్టు ప్రభుత్వానికి ధైర్యం ఇస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు యెహోషువ ఈ తీర్మానం తీసుకున్నవాడే జీవితాంతం దీన్ని కొనసాగుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన నాయకులందరినీ పిలిచి ఇంకో 3 రోజుల్లో మనం యోర్దాను దాటబోతున్నాము, సిద్ధపడండి అని చెప్తా ఉంటున్నాడు. అక్కడ రూబేను, గాదు, ఆ తర్వాత మనస్సే అర్ధగోత్రం వీళ్ళు యోర్దాను నడికి ఈస్ట్ వైపున వాళ్ళు ఆ స్థలంలో ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో మోషే వాళ్ళకి నియమిస్తూ వచ్చాడు. ఆ స్థలాన్ని మోషే వారికి నియమిస్తూ వచ్చాడు కనుక వాళ్ళకి మోషే నియమించిన స్థలంలోనికి వాళ్ళు అప్పటికే వచ్చేసారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, మీ స్థలం అయితే మీకు దొరికేసింది, అయితే ఈ స్థలం మీకు దొరకడానికి ఇశ్రాయేలు అందరూ పోరాడారు కదా, మనం అందరం ఒక కుటుంబం కాబట్టి మీ భార్య పిల్లల్ని ఇక్కడే పెట్టండి. మీరు సైన్యంలో పోరాడగలిగిన వాళ్ళందరూ మిగిలిన గోత్రాలతో పాటు యోర్దాను దాటి వాళ్ళ కొరకు పోరాడి వాళ్ళ స్వాస్యాలు వాళ్ళందరూ పొందిన తర్వాత అప్పుడు మీ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళండి అని యెహోషువ చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ యెహోషువ అందరికీ న్యాయం తీరుస్తూ చక్కటి ఒక మాదిరిని పెట్టడం మనం చూడొచ్చు. చివరికి ప్రజలందరూ అంటున్నారు, నువ్వు చెప్పినట్టే మేము చేస్తాం యెహోషువ అని అంటున్నారు. ఎవరైనా నీ మాట వినకపోతే అట్టి వానికి మరణశిక్ష విధించబడాలి అని చెప్తూ వాళ్ళు ధైర్యంగా ఉండి యెహోషువ అని చెప్తా ఉంటున్నారు. ఇలా చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇంచుమించు 80 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యెహోషువ ధైర్యంతో నింపబడి వాక్యం మీద పునాది వేసుకొని దేవుని దిశలో నడుస్తూ ఈ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం మొదలుపెట్టారు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా మా జీవితాల్లో కూడా వాక్యాన్ని మేము చదవడానికి, నేర్చుకోవడానికి, పాటించడానికి నేర్పిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.